హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 8లో చెన్నై సూపర్ కింగ్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అయితే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా గత రికార్డులు ఏ విధంగా ఉన్నాయి ఈ రిజట్ల మధ్య అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతున్నాయి. ఒక ఫైనల్ మ్యాచ్ ఏ రేంజ్లో ఉంటుందో అలా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హై స్కోరింగ్ మ్యాచ్, లో స్కోరింగ్ మ్యాచ్లో కానీ ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 8లో చెన్నై సూపర్ కింగ్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే ఇందులో వచ్చేసరికి మొట్టమొదటిగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ మొట్టమొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 4 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే అందుకుంది. ఆ మ్యాచ్లో ముంబై వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 155 పరుగుల స్కోర్ అయితే చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్ అయితే కేవలం 18 ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. చెన్నై బ్యాటర్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులు, అదేవిధంగా రచిన్ రవీంద్ర 65 పరుగులతో రాణించడం జరిగింది బ్యాటింగ్లో. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి నూర్ అహ్మద్ 18 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అతని తోడుగా ఖలీల్ అహ్మద్ వచ్చేసరికి 3 వికెట్లతో రాణించడం జరిగింది. ఓవరాల్గా మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన అయితే చేసింది. కాకపోతే మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్స్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు ఆ మ్యాచ్లో. అయితే ఆ మ్యాచ్ సక్సెస్ఫుల్గా అయితే ముగిసింది. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే మన చెన్నై సూపర్ కింగ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే తలబడబోతుంది. ఇది బలమైన జట్టు అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గత మ్యాచ్లో ఏ విధంగా ఉందో మ్యాక్సిమం అదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు. ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, దీపక్ హూడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. నాథన్ ఎలిస్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అతిపెద్ద బలం బ్యాటింగ్ బలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే వంటి ప్లేయర్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. చెన్నైకి అయితే అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకున్న రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్ వంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెన్నైకి అతిపెద్ద బలం మహేంద్ర సింగ్ ధోని. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ ఎంత బలమైన జట్టు అయినా కూడా బలహీనతలు అయితే ఉండడం జరిగినాయి. బలహీనత చూసుకుంటే ఎక్స్పీరియన్స్ పేసర్ లేకపోవడం, డెత్ ఓవర్లో మాత్రమైతే చెన్నైకి అయితే కొంచెం బలహీన అయితే ఏర్పడింది. మతీష పత్రాన మాత్రమైతే తుది జట్లకు వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. ఇంకో టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మతీష పత్రానికి మాత్రమైతే. ఒకవేళ వస్తే మాత్రమైతే జట్టు సమతూకంతో ఉంటుంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే దీపక్ కూడా, శ్యామ్ కరణ్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు గత మ్యాచ్లో. పూర్తి స్థాయిలో అయితే విఫలం అవడం జరిగింది. వాళ్ళు కూడా బ్యాటింగ్లో అయితే రాణించాలి. వారితో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెన్నై రాణిస్తే మాత్రమైతే చెన్నైకి అయితే తిరుగుండని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెన్నై ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మరి రాయల్ ఛాలెంజర్స్తో బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో మరి గెలుస్తుందా ఓడుతుందా అని అయితే చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ పైన అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. 7 వికెట్లతో అయితే విజయం అయితే అందుకోవడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి 175 పరుగులు అయితే చేయడం జరిగింది. అనంతరం బరిలో దిగిన ఆర్సీబీ మాత్రం అయితే కేవలం 16.2 ఓవర్లు అయితే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఆ విజయంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ వచ్చేసరికి 59 పరుగులు, ఫిల్ సాల్ట్ వచ్చేసరికి 56 పరుగులతో రాణించడం జరిగింది. బౌలింగ్లో వచ్చేసరికి కృణాల్ పాండ్యా 29 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీ రోల్ అయితే పోషించడం జరిగింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లో చూసుకుంటే అందరూ కూడా సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కింది. ఓవరాల్గా మ్యాచ్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ
మంచి ప్రదర్శన చేశారు కాబట్టే కేకేఆర్ పైన అద్భుతమైన విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెక్స్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్తో అయితే తలపడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే మ్యాక్సిమం ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు. ఒకసారి ప్లేయింగ్ 11లో చూసుకుంటే రజిత్ పటిదార్, పిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రషీద్ సలాం, జోస్ అజిలుడ్, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత బలమైన జట్టు అని చెప్పుకోవచ్చు. అటు టాప్ ఆర్డర్ అయిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే చాలా అంటే చాలా పవర్ హీటర్తో కలిగిన ప్లేయింగ్ 11 అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా, రషీద్ సలాం, జోస్ అజిరుడ్, ఎస్ దయాల్ వంటి అటాకింగ్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. గత మ్యాచ్లో వీళ్ళు నలుగురు ప్లేయర్లు మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరచడంతో విజయం దక్కింది. మరోసారి వీళ్ళు నలుగురు రాణిస్తే మాత్రం తిరిగి ఉండదు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రజిత్ పటిదార్, పిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మలు అయితే రాణించడం జరిగింది గత మ్యాచ్లో. మరోసారి వీరు ఆకట్టుకుంటే మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎంత బలమైన జట్టు అయినా కానీ కొన్ని బలహీనతలు అయితే ఉండడం జరిగినాయి. అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒకవేళ విఫలం అయితే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ మాత్రం అయితే ఫామ్లో లేడు. అదేవిధంగా టీమ్ డేవిడ్, లివింగ్స్టోన్ పైనే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం అయితే అప్పుడు వీళ్ళు ఎంత మేరకు ఆకట్టుకుంటారా అనేది అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. అయితే రెండు టీంలు కంపేర్ చేసుకుంటే రెండు టీంలు అయితే చాలా అంటే చాలా సమతూకంతో అయితే ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎనీ విభాగంలో రెండు టీంలు అయితే చాలా అంటే చాలా బలమైన జట్ల మధ్య ఈ పోరు అయితే చూడబోతున్నాయి. ఎటువంటి బలహీన అయితే రెండు జట్ల మధ్య భారీగా అంటే లేవు. రెండు టీంలు మాత్రం అయితే చాలా అంటే చాలా సమిష్టిగా అయితే ఉండడం జరిగింది. ఒక ఫైనల్ మ్యాచ్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా అదే రేంజ్లో ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అదే గత ఏడాది ప్లే ఆఫ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఓటమికి అయితే మన చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. మరి చూద్దాం ఎవరు గెలుస్తారని అయితే పూర్తి డీటెయిల్స్ రాగా మరొక వీడియో చేస్తాను. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ రెండు జట్ల మధ్య 33 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి 21 మ్యాచ్లో విజయం సాధించగా ఆర్సీబీ వచ్చేసరికి కేవలం 11 మ్యాచ్లో అయితే విజయం సాధించింది. ఇక్కడ ఈ గణాంకాలు చూస్తే మాత్రం అయితే చెన్నై పైచేయి సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకుంటే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసుకుంటే, ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. పిచ్ మాత్రం అయితే పూర్తిగా స్పిన్నర్లకు అయితే సహకరిస్తున్నట్లయితే మనకు తెలిసిన విషయమే. గత మ్యాచ్లో కూడా స్పిన్నర్లే అవా సాధించడం జరిగింది. మరోసారి స్పిన్నర్లే ఆకట్టుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పేస్ బౌలింగ్ అయితే అంతగా సహకరించకపోవచ్చు కానీ స్పిన్నర్లకు అయితే నెక్స్ట్ లెవెల్లో సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఈ పిచ్ పైన ఓవరాల్గా చూసుకుంటే, చెపాక్ పిచ్ పైన ఓవరాల్గా 86 మ్యాచ్ల్లో చూసుకుంటే 49 మ్యాచ్లేమో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విజయాలు తక్కియే. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన 37 మ్యాచ్లు అయితే విజయం సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అప్పుడు స్పిన్నర్లు ఆడడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటున్నట్లయితే గత మ్యాచ్లు చెప్పడం జరుగుతున్నాయి. అదేవిధంగా పిచ్ రిపోర్ట్లు కూడా ఇవే చెప్పడం జరుగుతున్నాయి. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ విజయం సాధిస్తుందా లేదా ఆర్సీబీ విజయం సాధిస్తుందా అని అయితే మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.